నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సేవల విస్తృతానికి రోల్ మోడల్ అని ఎమ్మెల్యే పిఏ సన్యాసిరావు ఆనందం వ్యక్తం చేశారు. సన్నీ సేవలను గుర్తించి హెచ్ఎస్సి యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కుమార్ చేతుల మీదుగా విశాఖ పౌర గ్రంథాలయంలో శనివారం సాయంత్రం డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సన్నీ మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు నేర్పిన గుణం, తాను నమ్మిన ఏసయ్య ఆశీస్సులతో టీచర్ ట్రైనింగ్ నుంచే తనకు వచ్చిన ఉపకార వేతనం 1800 రూపాయలతో సేవలు ప్రారంభించారన్నారు. మెరిట్ స్టూడెంట్కు ఆర్థిక సహాయాలు, విద్యార్థులకు ట్యూషన్స్ ఉచితంగా చెప్పడం, పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం అలవాటుగా మారింది. చర్చ అభివృద్ధితో సహాయ సహకారాలు అందించడం. నాటి నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిఏగా 10 ఏళ్లవుతున్నా ఆయన్నే ఆదర్శంగా తీసుకుని ఈ సేవలు విస్తృతపరిచానన్నారు. నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్యేతో వెళ్లినప్పుడు కనిపించిన పేదలకు మోర్చా చిన్నమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాను కూడా సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించానన్నారు. తన మతం నేర్పిన సందేశం మేరకే సంపాదించిన దానిలో 10% పేదలను ఆదుకునేందుకు ఉపయోగిస్తున్నానని చెప్పారు. నేడు ఈ అవార్డు రావడానికి తన కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఉందన్నారు. ప్రధానోత్సవానికి దక్షిణ నియోజకవర్గ వైసీపీ వార్డు నాయకులు, శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించడం పట్ల ఎమ్మెల్యే పిఎస్ఆర్ని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వాసుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆనంద్ కుమార్ హెచ్ఎస్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచంలో ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ ఎడ్యుకేషన్ లైన్లో అలాగే ఉన్నత సేవలు చేసిన వారికి గుర్తిస్తూ యూనివర్సిటీ ద్వారా అవార్డ్స్ అలాగే గౌరవ డాక్టరేట్లు కూడా ఇస్తున్నాము జరిగింది. మరి సన్యాసి నాయుడు గారికి కూడా గౌరవ డాక్టరేట్ సోషల్ సర్వీస్లో వారు అనేక సేవలు చేసినందుకు గుర్తిస్తూ ఆ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య ఇన్స్పిరేషన్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. నేను ఆయన దగ్గర గత 10 సంవత్సరాల నుంచి పిఏగా పనిచేస్తున్నాను. అయితే నాకు మా అమ్మ నాన్నలు అలవర్చిన అలవాటును బట్టి, వాళ్ళు పెంచే పెంపకాన్ని బట్టి నేను అంటే ఇప్పుడు అందరికీ తెలిసినట్టుగా ఈ 10 years నుంచి సర్వీస్ కాదు. నేను ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి, టీచర్ ట్రైనింగ్ అయినప్పటి నుంచి వచ్చిన స్కాలర్తో అంటే చర్చిలో ఏమైనా ఆటల పోటీలు పెట్టినా అవన్నీ పెట్టినా కూడా ఆ డబ్బులతోని నాకు స్టార్టింగ్ బాగా గుర్తు 2001లో నాకు స్కాలర్షిప్ 2300 వచ్చింది. నెల్లిమర్ల విజయనగరం డైట్ కాలేజీలో చదివేటప్పుడు అందులో 1800 పెట్టి నేను అంటే అప్పుడు నా లెవెల్కి అది ఎక్కువ అనమాట. 1800 పెట్టి నేను ఆ చర్చిలో సింగర్స్ కానీ ఏమైనా ఆటల పోటీలు పెట్టి అవన్నీ ఎంకరేజ్ చేస్తూ అప్పటి నుంచి అలవాటు అయింది. ఆ విధంగానే దేవుడు నా దయించి అతి చిన్న వయసులోనే 18 సంవత్సరాలు నిన్న వెంటనే కూడా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను చదివిన గురుకులంలో 1000 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ఫస్ట్ నాకే మొదటి జాబ్ వచ్చింది. 18 సంవత్సరాలు నిన్న వెంటనే జాబ్ వచ్చింది. అందులో 10వ భాగం దేవుడికి ఇవ్వాలని అంటది. ఆ 10వ భాగాన్ని నేనేం చేస్తానంటే నాకు తోచినట్టుగా నేను సార్తో తిరిగేటప్పుడు ఎవరైతే ఐడెంటిఫై చేసి పేదవాళ్ళు ఉన్నారో ఐడెంటిఫై చేసి నాకు తోచిన సాయం అంతవరకు చేసుకుని వస్తున్నాను. ఇంకా ఇటువంటి నా కుటుంబం కూడా నాకు మా అన్నయ్య, మా వదిన గారులు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. వాళ్ళందరూ సహకారంతో ఈరోజు నాకు ఇది వచ్చిందంటే మా కుటుంబ రక్త సంబంధాలు అందరూ సహకారం. అలాగే ఈరోజు నా 10 years నుంచి కూడా నాకు ఈ రాజకీయంలో ఉన్నటువంటి అందరూ బంధుమిత్రులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఈరోజు నాకు చూస్తే చాలా ఆనందంగా ఉంది. నేను అసలు ఎప్పుడు మీడియా ముందు ఇదే ఫస్ట్ టైం కూడా మాట్లాడడం. అదే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు, లేదంటే ఆయన చేతుల మీదుగా రావాలని అనుకున్నాను, తీసుకుందామని. 41వ వార్డులో జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందిస్తున్నారని 41వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ తెలిపారు. 41వ వార్డు జ్ఞానాపురం మర్యాదాస్ కళ్యాణ మండపం వద్ద జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి హయాంలో తమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో జగనన్న సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. జగనన్న ఆశయాన్ని, ఆలోచనను, విధానాలను ప్రపంచానికి మార్గదర్శకంగా మారాయన్నారు. ప్రజలు మళ్లీ 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అఖండ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ వార్డు ప్రజలందరూ వైసీపీ సంక్షేమ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించి వైసీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వార్డులో జెండా ఎగురవేసి సచివాలయంలో సంక్షేమ పథకాల పట్టికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ నీలకంఠం, వార్డు వైసీపీ నేత వెలంగిడిరావు, కన్వీనర్లు కోరాడ సౌరి, చుక్కా శ్యాంసుందర్, రాజాన శ్రీనివాస్, కళ్యాణ్, అమరావతి, ఆనంద్, గృహ సారథులు, వాలంటీర్లు, ఆర్పీలు, మహిళలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే జనాలు అందరూ కూడా చాలా అంటే వాళ్ళకి వచ్చిన ఈ పథకాలను అందుకున్నాము, మా సీఎం గారు చాలా బాగా మాకు చూస్తున్నారు అనే విధంగా ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత ఇదిగా ఎన్నో పథకాలు పెట్టే మరి అందరి సీఎంస్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు ఈరోజు మన సీఎం గారు. అలా అని గర్వంగా చెప్పగలం. అభివృద్ధి కూడా ఎంతగానో మరి మా వార్డులో చూసుకుంటే నేను గెలిచిన తర్వాత ఒక 10 కోట్ల పైన కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతి విషయంలో కూడా మన వాసుపల్లి గారు మాకు ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి విషయం మేము ఏం చెప్పినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పిన వెంటనే మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిజంగానూ మాకు వెంటనే మేము చెప్పిన సమస్యలు తీర్చడమే కాకుండా మాకు ఎంతగానో సహాయంగా ఉంటారు ఆయన. మరి అలాంటి ఆయన్ని మళ్ళీ మా 41 వార్డు తరపు నుంచి గెలిపించుకోవాలని మరి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 41 వార్డులో 3180 సచివాలయంలో మన సీఎం జగన్ మళ్ళీ ఎందుకు మాకు కావాలి అనే నినాదంతో ప్రజలందరూ ఏకమయ్యి ఇక్కడ సచివాలయానికి 4 సచివాలయాలు మా 41 వార్డులో ఉంటే 3180 సచివాలయంకి 19 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమం ద్వారా ఇప్పించారంటే ఆయన ఎంత పెద్ద మనసు అని మనం ఆలోచించాలి. ప్రజలందరూ ఏకకంఠమై మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మేము మా సీఎంగా చూస్తాం, మేమే ఆయనకి ఓటు వేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి సంక్షేమం కూడా అందుకున్నాం. ఈరోజు కార్పొరేటర్ వ్యవస్థలు ఏంటంటే స్కూల్స్ ఉన్నాయో దాన్ని ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి బుక్స్ అని, షూస్ అని, ఫీజులని అన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసి అమ్మఒడి పథకాలు ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చి స్వయంగా మహిళలే మా దగ్గర చెప్పారండి. మేము మా బిడ్డలందరూ బాగుండాలని వాళ్ళందరినీ మంచి ఫ్యాక్టరీస్ పెట్టి పేదలు అలాగే ఉంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంత మార్పు జరిగిందండి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము చెప్తున్నాం. 41 వార్డు తరఫున ప్రతి ఓటు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తామని మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని సరికొత్త అమ్మకాలను మొదలుపెట్టింది. ఇందులో సరికొత్త పట్టుచీరల కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ నెల నిర్వహించే బంపర్ ఆఫర్ల ద్వారా విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నవీన్ మాట్లాడుతూ ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేతే వీక్లీ డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. షోరూంలో శారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడిదార్స్, లెహెంగాస్, లెగ్గిన్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా ప్రతిరోజు అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరలకే లభిస్తాయన్నారు. 19 ఇది లాస్ట్ అండి. సిల్వర్ గ్లాసెస్ లో లాస్ట్ 20th గ్లాస్ ఇది. విశాఖ ప్రజలందరికీ నమస్కారం అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఫెస్టివల్ ఆఫర్స్తో మీ ముందుకు సిద్ధంగా ఉంది. మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విశాఖపట్నంలో ప్రారంభించి 7 ఏళ్ళు గడిచినాయండి. 7 ఏళ్ళు గడిచినా కూడా మా కస్టమర్లందరూ కూడా ఈ రోజుకి మమ్మల్ని సహకరిస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కస్టమర్ అందరూ కూడా మనకి ఇంకా పెరుగుతూనే ఉన్నారు. బిజినెస్ పెరుగుతూనే ఉంది, మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. అలాగే మీ అందరి కోసం ఎన్నో ఎక్సైటింగ్ ఆఫర్స్తో ఈ ఇయర్ కూడా మీ అందరి కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సిద్ధం చేసి పెట్టింది. అన్ని రకాల విభాగాల్లో ఈ ఆఫర్స్ అనేది లభిస్తాయండి. దీంతోపాటు లక్కీ డ్రా అనే ఆఫర్ కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. మా దగ్గర లభించే విభాగాలన్నీ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది, కానీ మీ అందరి కోసం ఇంకొకసారి తెలియజేస్తున్నాను. కిడ్స్ వేర్ విభాగంలో బాయ్స్, గర్ల్స్కి ఐటమ్స్ అందుబాటులో ఉంటాయండి. వీటిల్లో కాంబో ఆఫర్స్ కానీ అప్ టు 50% కానీ అన్ని రకాల ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. మెన్స్ వేర్లో క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్, నైట్ వేర్, ఎథనిక్ వేర్, పార్టీ వేర్ మరియు షూటింగ్ సెట్టింగ్స్ ఈ అన్ని విభాగాల్లో కూడా మీకు అప్ టు 50% మరియు ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లేడీస్కి వచ్చేసరికి వెస్ట్రన్ వేర్లో ప్లాజో సెట్స్ కానీ, వెస్ట్రన్ టాప్స్, కుర్తీ సెట్స్, జీన్స్, లెగ్గింగ్స్
మరియు లేడీస్ రెడీమేడ్ డ్రెస్సెస్, చుడిదార్స్, గాగ్రాస్ ఇవన్నిట్లో కూడా మీకు అన్ని రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయండి. దీంతోపాటు ఈ అన్నింటిలో కూడా మీరు చేసిన షాపింగ్ వాల్యూని బట్టి ప్రతి 500 రూపాయలకి ఒక షాపింగ్ కూపన్ మీకు లక్కీ డ్రా కూపన్ ఇవ్వబడుతుంది. ఆ లక్కీ డ్రాతో మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవచ్చండి. ఈ లక్కీ డ్రా అనేది కూడా కస్టమర్ సమక్షంలో కస్టమర్ చేతే డ్రా తీయించడం జరుగుతుంది. ఇందులో ఎన్నో కోట్ల విలువైన బహుమతులు మీరు గెలుచుకోవచ్చు. విజేతలకు ఇవ్వబడుతుంది. సో ఈ విలువైన గిఫ్ట్స్తో పాటు లక్కీ డ్రాలు గెలుచుకుంటారు, డిస్కౌంట్స్ కూడా మీరు పొందుతారని ఆశిస్తున్నాము. ఇవాళ ఫస్ట్ లక్కీ డ్రా అండి. లక్కీ డ్రాలో ఒక సిల్వర్ గ్లాస్లో ఒక 20, టీవీలో ఒక 20, 32 ఇంచెస్ టీవీలో ఒక 20, వెట్ గ్రైండర్స్ ఒక 20, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్లస్ వాచ్ ఒకటి 20, ఇవన్నీ కూడా లక్కీ డ్రాలో తీయబడుతుంది. కస్టమర్ల చేతే తీపిస్తామండి. ఈ లక్కీ డ్రాలో ఓడిపోయిన వాళ్ళు నిరాశ చెందక్కర్లేదు. ఇలా ప్రతి ఒక్క కూపన్కి 2 అవకాశాలు ఉంటాయి. నా పేరు రూడి రవిప్రకాష్. మేము అరకు దగ్గర ఉన్నటువంటి కించిమండ గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ క్రిస్మస్ షాపింగ్ కని వచ్చాము. వచ్చిన తర్వాత లక్కీ డ్రా పెట్టారు. లక్కీ డ్రా పెట్టిన తర్వాత దేవుని మహాకృపను బట్టి మాకు వెండి గ్లాస్ అనేది బహుమతిగా వచ్చింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్లో వచ్చి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిపల్ చేసాము. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సామాన్యుడి శంఖారావం నినాదంతో ప్రజలకు మరింత చేరువ అవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్ పిలుపునిచ్చారు. సచివేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండల కమిటీ సమావేశం మండల కన్వీనర్ సందింటి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివేడు నియోజకవర్గ నూతన కన్వీనర్ ఎం నందినిని కార్యకర్తలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్ఫూర్తితో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్ళడానికి మనకున్న ఏకైక ఆయుధం మన అవినీతి రహిత సిద్ధాంతమన్నారు. దానికోసం సచివేడు నియోజకవర్గం నందు సామాన్యుడి శంఖారావం పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం కోసం నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ ఎం నందిని మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో మార్పు కోరుకునే సామాన్యులు, విద్యావంతులు, యువకులు, మహిళలు, శ్రామికులు ప్రతి ఒక్కరూ పార్టీలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండల కన్వీనర్ సందింటి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బొప్పన పార్వతి, సూర్య, గిరీష్, సందింటి కల్పన తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నూతన కమిటీని రాష్ట్ర కార్యవర్గం అలాగే జిల్లా కార్యవర్గం ఆమోదించి విద్యావంతురాలు ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చదివి సమాజం కోసం ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి ఎం నందిని గారిని సత్యవేడు నియోజకవర్గ నూతన బాధ్యతలను ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా కమిటీ నుంచి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో వరదయ్యపాలెం మండల కమిటీ అధ్యక్షుడైనటువంటి సందిట్టి శ్రీనివాసరెడ్డి గారి ఆతిథ్యంతో వారి ఆహ్వానంతో నూతన పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి నూతన బాధ్యత తీసుకున్నటువంటి నందిని గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ అయినటువంటి బొప్పన పార్వతి మేడం గారు తదితరులందరూ కూడా పాల్గొని వారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం, అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రాంతాన్ని ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్ మన్నాయుడు గారు అలాగే నూతన కన్వీనర్ అయినటువంటి సిఆర్ రమేష్ గారు స్పష్టంగా మనకు చెప్పడం ఏంటంటే సమీపంలోనే వస్తున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరఫున మనం పోటీ చేస్తున్నాము. అందుకొరకు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక 100 రోజులు సామాన్యుడి శంఖారావంలాగా మనం అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి సభ్యత్వ నమోదులను చేపట్టి అలాగే మన పార్టీ జాతీయ స్థాయిలో విద్య, వైద్యం, మహిళలకు సంబంధించి ఉచిత రవాణా, అలాగే సంబంధించి సగం ధరలకే విద్యుత్ ఛార్జీలు, అలాగే కార్మికులకు భరోసా అన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో విద్యా విధానం, ప్రజల వద్దకే వైద్యం, మొహల్లా క్లినిక్లు ఇట్లాంటివన్నీ కూడా మనం పాలిస్తున్నటువంటి ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పంజాబ్లో
వాటిని ఈ రోజున సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ బూత్ స్థాయికి పార్టీని తీసుకుపోయి బలోపేతం చేసే విధంగా ఈరోజు నూతన కన్వీనర్ తీసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నందిని మేడం గారికి ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ సభ్యులు ఆదరిస్తారని చెప్పని, ఆ విధంగా ప్రతి చోటకి కూడా పిలిచి మనం కనుక ఖచ్చితంగా ఒక 100 రోజులు కనుక ప్రజల్లో వెళ్ళి మన యొక్క పార్టీ యొక్క విధి విధానాలు తెలియజేస్తే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి మనం కేజ్రీవాల్ గారికి గెలిపించుకొని ఒక బహుమానంగా ఈ యొక్క తిరుపతి జిల్లా నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈనాటి నుంచి కూడా ఈ కార్యవర్గం మొత్తం కూడా పనిచేయాలని చెప్పని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి అవకాశంలో పాల్గొనేటువంటి మండల అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.